సరే ఇటు ఏపీలో చూసుకుంటే ఉండవల్లి గారు మరోసారి మార్గదర్శి పైన కోర్టుకెళ్లారు సార్. అంటే ఆల్రెడీ రామోజీరావు గారు చనిపోయారు సార్. మార్గదర్శి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ పాటించలేదు. ఈ ఆర్‌బీఐ రూల్స్ దానికి వర్తిస్తాయని చెప్పేసి మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోయినాడు. కొత్త కేసు ఏం కాదు, పాత కేసే. దాని మీద హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళినారు. కొత్తది కాదు, డిపాజిట్లు ఏదో తీసుకున్నారు. డిపాజిట్ల మీద ఆయనకున్న సమాచారం మేరకు సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. మరి సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వస్తుందో చూడాల్సిందే కదా. సార్ ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో ఎలక్షన్స్ టైంలో 12.5% ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దాని మీద విచారణ జరపాలి అని చెప్పేసి ఆదేశించారు. ఆ విచారణ జరిగితేనే బాగుంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈవీఎంల పైన ఆయనకు పట్టుంది, ఎలక్ట్రానిక్ మిషన్స్ పైన వాళ్ళకి పట్టుంది, విచారణ జరగాలంటున్నారు సార్. దీనిపైన కరెక్ట్ కాదు. ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికే అవకాశం లేదు. దాని మీద నేనేం కామెంట్ చేస్తాను, ఉండవల్లి అరుణ్ కుమార్కు మరి ఉందో లేదో అవగాహన నాకు తెలియదు, కానీ ఈవీఎంలను ట్యాంపర్ చేసేదానికి అవకాశమే లేదు. అందులో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉండేది వైఎస్ఆర్సీపీ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. దానికి ఒక పద్ధతి ఉందని కూడా నేను చెప్పాను. ఏమిటి అంటే మిషన్లన్నీ జిల్లా స్థాయిలో డిఆర్ఓ ఆధీనంలో ఉంటాయి. ఎన్నికలు ప్రకటించిన తర్వాత డిఆర్ఓ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయికి ఈవీఎంలు పంపించాలా. పంపించే ముందర ఏం చేస్తారంటే రాజకీయ పార్టీల ప్రతినిధులను రమ్మంటారు. ఒక 10-15 మిషన్లను ఎంపిక చేసుకోమంటారు శాంపుల్గా. చేసుకున్న తర్వాత వాటిని మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేసి రాజకీయ పార్టీలు సంతృప్తి చెందినాక ఆ మిషన్లను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. నియోజకవర్గం వచ్చిన ఈవీఎంలను అప్పటికి క్యాండిడేట్లు అభ్యర్థులు ఉంటారు. ప్రతి పార్టీకి అభ్యర్థులు ఉంటారు. నిలబడిన పార్టీ అభ్యర్థులను వాళ్ళ ఏజెంట్లను పంపించమంటారు. ఏజెంట్లను నియోజకవర్గ స్థాయిలో మాక్ పోలింగ్ చేస్తారు. ఒక 10 మిషన్లు మాక్ పోలింగ్ చేసిన తర్వాత అవి పోలింగ్ బూత్కు పంపిస్తారు. పోలింగ్ బూత్లో ప్రతి పార్టీ అభ్యర్థికి ఏజెంట్ ఉంటారు. ఏజెంట్లు ఒక 50 ఓట్లు మాక్ పోలింగ్ చేసిన తర్వాతనే ఆ మిషన్ను ఓటింగ్కి పెడతారు. అటువంటిప్పుడు దాన్ని ట్యాంపర్ చేసే అవకాశమే లేదు. మరి ఆయనకు అవగాహన ఉందో లేదో, ఆయన లెక్కలు ఏమిటో 12% అనేది అది మరి ఆయన జవాబు చెప్పాల్సింది. ఈవీఎంలను ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు. అది చంద్రబాబు నాయుడుకు అలివేయ పని కూడా కాదు. అదైతే ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తాను ఎక్కడైనా కానీ. ఇక ఫైనల్గా ఏపీలో ఫైళ్ళ దగ్ధం ఒక చర్చకు దారితీసింది సార్. అంటే కొన్ని చోట్ల ఫైళ్ళు దగ్ధం అయ్యాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం అని కొంతమంది, లేదా అధికారుల వైఫల్యం అని కొంతమంది, లేకుంటే ప్రతిపక్షాలు వాళ్ళ చేసిన దాన్ని దాచిపెట్టడానికి ఈ విధంగా ఫైళ్ళు దగ్ధం చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే దీన్ని ఫైళ్ళ దగ్ధం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంతకుముందు పెద్దిరెడ్డి గారి పైన కూడా ఇది ఒక కేసు నమోదైంది. ఇంకొన్ని చోట్ల కూడా ఫైళ్ళు అయితే దగ్ధం అవుతున్నాయి సార్. భూమి పత్రాలు కానివ్వండి, ఇవి కానివ్వండి. అవును, ఫైళ్ళు ఆఫీసు నుంచి ఫైళ్ళు తగలబెట్టడము అని అంటే ఎవరో ఒకరు అధికారుల హస్తం ఉంటుంది. ఊరికనే ఫైళ్ళు రావు కదా బయటికి. హస్తం ఉండాలి అని అంటే ఎవరి హస్తం ఉంటుంది? ఫైళ్ళు మాయం చేయాల్సిన హస్తము ఎవరైతే తప్పులు చేసింటారో, అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి లొంగో ఇతరత్ర కారణాల వలన ఆ ఫైళ్ళలో అవకతవకలు పాడబడింటారు. ఆ అవకతవకలు ఇప్పుడు బహిర్గతమైతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది తప్పించుకునేదానికి ఎవరైతే అక్రమాలకు పాల్పడి ఉంటారో అటువంటి వ్యక్తుల ద్వారానే ఇవి జరుగుతుంటాయి. జరిగినాయి 2-3 సంఘటనలు. టీటీడీలో జరిగింది, మదనపల్లి దగ్గర జరిగింది, ఇంకా 2-3 సంఘటనలు జరిగినాయి. అంటే దీంట్లో ఏదో పోలవరంది కూడా అక్రమాలు జరిగింటే ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేదానికే ఫైళ్ళు తగలబెడుతుంటారు అంటారు. సార్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫైల్స్ దగ్ధమయ్యాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చు అంటారా సార్? అది ప్రభుత్వ వైఫల్యం అంటారు. ఎవరో దొంగతనం చేసి ఫైళ్ళు కాల్చేదానికి దాని వైఫల్యం అంటారు. అదెట్ట వైఫల్యంగా చూస్తారు? ఇప్పుడు ఒక అధికారి ఉంటారు. ఆ అధికారికి కూడా తెలియకుండా ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంటే తీసుకుందాము. అక్కడ ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయినాడు, కొత్త ఆయన వచ్చినాడు. ఈ ఫైళ్ళు ఎవరో తగలబెట్టినారు. దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏముంది? వైఫల్యం అని చెప్పేదానికి లేదు. ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి దొంగతనం చేసి ఫైళ్ళు కాల్చుకునే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఎట్లా చూస్తాం?
సరే, ఇంకో చర్చకు కూడా దారితీసింది. ఎంతకాలం ఈ ఫైల్సే అంటే ఇప్పుడు ఆన్‌లైన్ మొత్తం అయిపోయింది. దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు కదా! ఆన్‌లైన్‌లోని సిస్టమ్‌లోనే. ఎంతకాలం ఈ ఫైల్స్ కాలిపోతే మరి ఇంకేం ఉండదు కదా! దీన్ని మళ్ళీ రికవరీ చేసుకునే ఆప్షన్స్, డెవలప్‌మెంట్, టెక్నాలజీ వచ్చింది కదా! వాటిని యూజ్ చేయొచ్చు కదా! అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం చూస్తున్నాం సార్. మరి అటువంటిది రావాలంటారా సార్? ఉంది కదా, టెక్నాలజీ వల్ల సౌలభ్యం ఉంది, అసౌకర్యం ఉంది. ఎందుకంటే ఆన్లైన్లోనే అంత పరిశుద్ధంగా ఉంటుందని నేను చెప్పలేను. ఆన్లైన్లో ఉన్నా అది రికార్డు రూపంలో ఫైళ్ళలో ఉంటేనే ఎవరికైనా కానీ మంచి భద్రత ఉంటుంది. ఒట్టి ఆన్లైన్లో అంటే సైబర్ క్రైమ్స్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి కదా, ఈ వాడ సేఫ్టీ అనేది ఏం చెప్తాం. ఏదైనా కానీ రికార్డెడ్గా ఉంటే కనీసం భద్రంగా ఉంటుంది. ఆన్లైన్ కంటే బెటర్. అంటే 2 ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు గాలి చేస్తున్నారు, వీళ్ళ అధికారంలో రెండు ఉంటే బాగానే ఉంటుంది అని అంటాము. ఆర్థిక భారం అనేది కూడా చూసుకోవాలి కదా. కొన్ని పరిస్థితుల్లో టెక్నికల్గా కూడా చేస్తారు. అన్ని రకాలు ఉంటాయి ఇవి. ఇది బాగుంటుంది, అది బాగుంటుందని ఏది బాగుండదు. ఏం నా సైబర్ క్రైమ్ జరగడం లేదా, సైబర్లో లోటుపాట్లు సరిదిద్దడం లేదా, తప్పులు దిద్దడం లేదా, అన్నీ జరుగుతుంటాయి. కానీ ఇది మనిషి నిజాయితీకి సంబంధించిన వ్యవహారం అంట. నిబద్ధత లేనప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. ఐటీలో అయినా జరుగుతుంది, రికార్డెడ్ ఫైళ్ళలో అయినా జరుగుతుంటుంది. అంటే సార్, ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి వాటిని తీసుకెళ్ళిపోవడం అటువంటి కదండి. ఇంతకుముందు ఫైళ్ళు దగ్ధం చేసేదానికి ఇది కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సంస్కృతి ఇప్పుడు స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినాక ఏం జరుగుతుందని నేను చెప్పలేను. కానీ ఇప్పటికైతే అధికార మార్పిడి జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినారు.